ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రైల్వే రిక్రూట్మెంట్ నుంచి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఆ వివరాలు, పోస్టులు ఏంటి, దరఖాస్తులు ఎన్ని జరిగాయి, గతంలో కూడా చాలానే పోస్టులు రావడం జరిగింది. ఇందులో మళ్ళీ మహిళా అభ్యర్థులకు కూడా ఎలాంటి పోస్టులు ఉన్నాయి ఒకసారి? ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంత ఎక్కువగా రైల్వేస్ ఒకేసారి ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడానికి సంకల్పించింది. ఈ 3-4 మాసాల లోపల, అంటే మనకు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనకు ఫైనాన్షియల్ ఇయర్ 31 మార్చ్ తర్వాత ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మార్చ్ 31 వరకు మనకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ 2-3 మాసాల్లోనే సుమారు 15,000 పోస్టులు ఆల్రెడీ భర్తీ చేశారు. ఇప్పుడు ఒకేసారి 50,000కు పైగా పోస్టులని కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇది చాలా ఎక్కువ. దీంట్లో రకరకాల ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మహిళలకు కూడా కొంత కోటా దీంట్లో కేటాయించడం జరిగింది. అలాగే టెక్నికల్ పోస్టులు ఉన్నాయి, నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. ఇంత పెద్ద రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ మందికి రైల్వేస్ లోపల జాబ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి తగినట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే రైల్వే ఉద్యోగానికి కొంత టెక్నికల్ సబ్జెక్టు అవసరం, కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అవసరం. కాబట్టి కొంత దాని మీద ధ్యాస పెట్టి ఆ నాలెడ్జ్ని అంతా గ్రహించుకొని కరెక్ట్గా ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తే ఆ ఇంటర్వ్యూలో కూడా పాస్ అయిన వ్యక్తులకి ఉద్యోగాలు దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఇది మొత్తం దేశం అంతా కాంపిటీషన్ కాబట్టి లక్షల మంది దీనికి అప్లై చేస్తారు. లక్షల పోటీ ఉంటుంది. ఆ పోటీలో నెగ్గిన వాళ్ళకి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. కానీ ఒక అవకాశం అయితే కల్పించబడింది కదా. సహజంగా అయితే అవకాశం లేకపోతే ఒక 1000 ఉద్యోగాలైనా, 15,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలైనా అవకాశం అంటూ ఉంటేనే దానిలోంచి ఏదైనా మనకు దొరికే అవకాశం ఉంది. అలాంటిది ఒకేసారి 50,000కు పైగా పోస్టులు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద భూమి లాంటిది. ఇది ఈ భూమిలో ఎక్కువ మంది కష్టపడి చదివి, ముఖ్యంగా టెక్నికల్గా ఏ సబ్జెక్టు మనకు రైల్వేస్ గురించి మనకి ఏం తెలుసు, రైల్వేని మనం భవిష్యత్తు లోపల సజావుగా నడపడానికి మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు నమ్మగలిగేటువంటి పరిస్థితికి వీళ్ళు ఎదగాలి. ఆ ఎదిగే ప్రయత్నంలో దానికి తగినటువంటి బుక్స్, దానికి సంబంధించిన నాలెడ్జ్ని బాగా పొంది ఎగ్జామినేషన్ లోపల పాస్ అయి తిరిగి మళ్ళీ వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ పిలిస్తే ఆ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే అప్పుడు ఈ ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. సార్, మహిళలకి అంటే పీడబ్ల్యూపీడీ అభ్యర్థులకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అంటున్నారు. అంటే ఏంటి సార్ అదేంటి? అంటే ప్రత్యేకంగా మహిళలకు కొంచెం కోటా దీని లోపల ఇస్తున్నారు. దీనికి కొన్ని నిబంధనల ప్రకారంగా కొంతమందికి ఎలిజిబిలిటీ కలిగిస్తున్నారు. ఇది ఈ ప్రియారిటీ లోపల మహిళల కోటా సపరేట్గా ఉంది కాబట్టి మహిళలు కూడా ఎక్కువగా కృషి చేసినట్టయితే దీంట్లో కొన్ని జాబ్స్ సంపాదించేందుకు అవకాశం ఉంది. కొన్ని డివిజన్స్లో మహిళలనే ప్రత్యేకంగా రిక్రూట్ చేయాలని నిర్ణయించారు. రైల్వేస్లో మహిళలు చాలా తక్కువ ఇంతకుముందు గతంలో. ఎందుకంటే వెళ్తున్నటువంటి మన ట్రైన్లలో సహజంగా టికెట్ కలెక్టర్స్ కానీ అట్లాంటి వాళ్ళు కానీ మనకు జెంట్సే కనబడతారు కానీ లేడీస్ కనబడదు. ఎందుకంటే డే అండ్ నైట్ చేయాల్సిన వర్క్ అది. నైట్ కూడా ఎప్పుడో రాత్రి తెల్లవారు ప్రయాణం చేయాలి. అంత సేఫ్ కాదు మహిళలకి అనే ఉద్దేశంతో కొన్ని ఉద్యోగాలు మహిళలకు ఇవ్వలేదు. కానీ క్లరికల్ పోస్ట్ లాంటివి టెక్నికల్ దాంట్లో కానీ, అంటే ట్రైన్లలో కాకుండా ట్రైన్ నడవడానికి, ట్రైన్ సకాలంలో నడిపించడానికి కావాల్సినటువంటి ఉద్యోగాల్లో మహిళల్ని తీసుకోవడానికి ఎక్కువగా గవర్నమెంట్ ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే మహిళలకు ఇప్పుడు 33% మనకు చట్టసభల లోపల అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్ నుంచి 33% లేడీసే అటు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే ఇక్కడ ఎంపీలు కానీ వాళ్ళు అవుతారు. చట్టసభల్లో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా 33% వస్తుంది. వచ్చినప్పుడు సహజంగా అన్ని ఉద్యోగాల్లో కూడా, గవర్నమెంట్ ఉద్యోగాల్లో 33% మినిమం కోటా కావాలని వాళ్ళు ఖచ్చితంగా కూడా పెడతారు. 50% ఉండాలని కూడా అడిగినా ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే అన్ని డిపార్ట్మెంట్లు జాగ్రత్త పడుతున్నాయి. మహిళా కోటాను ముందుగానే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సార్, రైల్వే జాబ్స్ లో కూడా కేటగిరీస్ ఉంటాయా? కేటగిరీ పోస్టులు ఉంటాయి? రకరకాల కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో అఫీషియల్ క్యాడర్ ఉంటుంది, ఆఫీసర్ క్యాడర్స్ ఉంటాయి, క్లరికల్ క్యాడర్స్ ఉంటాయి, టెక్నికల్ క్యాడర్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యాడర్స్ ఉంటాయి. మహిళలకు కొన్ని క్యాడర్స్ లోనే ప్రత్యేకంగా వాళ్ళకి ఎక్కడంటే 24 hours నడపాల్సిన లేకుండా, రాత్రిపూట ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేకుండా డే టైం పోస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దానికోసం చెప్పి
ఆ రకమైన సెక్షన్స్ లోనే ప్రత్యేకంగా వాళ్ళకు నోటిఫికేషన్ లోపల ఆ డీటెయిల్స్ అన్ని పొందుపరిచారు. అవన్నీ జాగ్రత్తగా చదువుకొని దానికి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందనుకుంటే ఇంకా దాంట్లో కొంత నాలెడ్జ్ సంపాదించి ఎగ్జామినేషన్ బాగా రాసి, రిటర్న్ ఎగ్జామినేషన్ బాగా రాసి, తర్వాత అవసరమైతే వాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యగలిగే పరిస్థితిని వాళ్ళు తెచ్చుకోగలిగితే డెఫినెట్ గా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.